నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరంలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ వీటన్నిటిలో ఏది బెస్ట్ ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి అనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో ఒక్కొక్క ప్రొఫెషన్ గురించి మీకు తెలిసి ఒక క్లారిటీ తెలిస్తే ఇప్పుడు వచ్చే 2025లో ఒక్కొక్క జాబ్ ఎలా ఉండబోతుంది, శాలరీ ఎలా ఉండబోతుంది, దీని డ్యూటీలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ ప్రొఫెషన్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని పెట్టుకోవచ్చా లేదా అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో చూస్తూ తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఆర్పిఎఫ్ గురించి మాట్లాడుకుందాం. సో సిఆర్పిఎఫ్ ఏంటంటే ఆల్ ఇండియా ఫోర్స్ ఇది. సో పారామిలిటరీ లో ఇది ఒక నంబర్ 1 ఫోర్స్ లో ఉందన్నమాట. సో ఇదేంటంటే అన్ని డ్యూటీలు చేస్తుంది. ఇది ఆల్ ఇండియాలో ప్రతి ఒక్క డ్యూటీ అనేది ఏ డ్యూటీ వచ్చినా కూడా సిఆర్పిఎఫ్ కి ఇస్తారు. సో డ్యూటీస్ పరంగా మనం చూసుకున్నట్టయితే నాకా డ్యూటీలు ఉంటాయి, అలాగే ఆర్ఓపి డ్యూటీలు ఉంటాయి, తర్వాత విఐపి డ్యూటీలు ఉంటాయి, తర్వాత ఎలక్షన్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత ఏదైనా సరే ధర్నాలు ఏమైనా జరిగితే కూడా ఎల్ఓ డ్యూటీలు కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఈ సిఆర్పిఎఫ్ లో ఉంటుంది. ప్రతి ఒక్క డ్యూటీ కూడా సిఆర్పిఎఫ్ కి వస్తుంది. తర్వాత దీంతో పాటు మోర్చా డ్యూటీలు కూడా చేస్తారు. మోర్చా డ్యూటీలు అయితే మినిమం 8 గంటలు, అంటే రెండు గంటలు చేసి 4 గంటలు రెస్ట్, 2 గంటలు చేసి 4 గంటలు రెస్ట్, ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మోర్చా డ్యూటీ. సో ఆర్ఓపి డ్యూటీ ఏంటంటే పొద్దున్న 5 గంటలకు వెళ్ళేసి 6 గంటలకు వెళ్ళేసి సాయంత్రం 6 గంటల వరకు బయటనే ఉండాలి, బయటనే నిల్చోవాలి, ఫుడ్ కూడా బయటనే తినాలి. ఇది ఆర్ఓపి డ్యూటీ. నాకా డ్యూటీ అంటే 3 షిఫ్టులు ఉంటాయి. ఒక షిఫ్ట్ వచ్చేసి మనకు 8 గంటలు ఉంటుంది. సో 8 గంటల వరకు ఆ నాకా డ్యూటీలో ఉండి మళ్ళీ వచ్చే వరకు క్యాంప్ వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. ఇది నాకా డ్యూటీ అనమాట. సో ఎలక్షన్ డ్యూటీ అంటే మీకు తెలుసు. ఎలక్షన్ లో మీరు ఎప్పుడు ఓటైనాక వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు అందరూ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది, అది సిఆర్పిఎఫ్ ఉంటుంది అనమాట. సో ఇలా సిఆర్పిఎఫ్ ది డ్యూటీలు అనేది చాలా హార్డ్ గా ఉంటాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో కానీ జమ్మూ కాశ్మీర్ లో కానీ చాలా హార్డ్ గా అయితే ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ లో కొంచెం రిస్క్ తక్కువ ఉంది, కానీ అక్కడ బీపీ వేసుకోవాలి, అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉండాలి. దీని వెయిట్ వచ్చేసి మినిమం 10-12 కిలోలు అయితే ఉంటుంది. సో అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయటకు మీరు డ్యూటీకి వెళ్తే ఖచ్చితంగా వేసుకొని డ్యూటీలు చేయాలి. అలాగే ఛత్తీస్గఢ్ మీరు డ్యూటీకి వెళ్ళినట్టే అక్కడ బీపీ అయితే ఉండదు, కానీ అక్కడ రిస్క్ అయితే ఉంటుంది. అడవిలో ఎక్కువ వెళ్ళాల్సి ఉంటుంది. అడవిలో డ్యూటీకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మీరు పెట్రోల్ ఇంజనీరింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా అనేది ఛత్తీస్గఢ్ లో కూడా రిస్క్ జాబ్ అంటే సిఆర్పిఎఫ్ అనేది రిస్క్ తో కూడిన జాబ్ అనమాట. చాలా అంటే చాలా రిస్క్ తో కూడిన జాబ్ అయినా కూడా ప్లేన్ ఏరియాలకు వచ్చినప్పుడు సిఆర్పిఎఫ్ అంటే చాలా బాగుంటది. దీని శాలరీ కూడా వేరే లెవెల్ లో ఉంటది. సో శాలరీ వచ్చేసి మనకు 21,000 నుంచి మనకు 69,000 వరకు అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ లో ఒక రకంగా ఉంటుంది. ట్రైనింగ్ లో మినిమం మీకు 32,000 వరకు అయితే వస్తుంది. అలాగే ట్రైనింగ్ తర్వాత మినిమం 50,000 వరకు అయితే మీకు స్టార్టింగ్ లోనే వస్తుంది అనమాట. ఇది శాలరీ. ఓకేనా? సో ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే సిఆర్పిఎఫ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఛత్తీస్గఢ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ రెండిట్లు తప్పించి, అలాగే జార్ఖండ్ ఈ 3 ఏరియాలు తప్పించి సిఆర్పిఎఫ్ ఎక్కడ పోస్టింగ్ వెళ్ళినా కూడా మీరు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో సిఆర్పిఎఫ్ లో 70% మీరు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం అయితే సింపుల్ గా ఉంటది. సో దీన్ని ప్రమోషన్స్ వచ్చేసి మన హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి మినిమం 18 సంవత్సరాలు పడుతుంది. అది సీనియారిటీ వైజ్ గా వెళ్తే మధ్యలో మీరు ఎగ్జామ్ రాసి కూడా మీరు హెడ్ కానిస్టేబుల్ అయితే అవ్వచ్చు, ప్రమోషన్స్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ డ్యూటీ చేస్తూ మీరు చదువుకొని వేరే జాబ్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జాబ్ అనమాట. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పెట్టుకునే వాళ్ళకి ఇది కొంచెం చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ అండి. సిఎస్ఎఫ్ అంటే చాలా మంచి జాబ్. చాలా మంది దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో సిఎస్ఎఫ్ మాకు జాబ్ వస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకంటే డ్యూటీస్ పరంగా, ఫ్యామిలీ పరంగా, శాలరీ పరంగా, సేఫ్టీ పరంగా ఇది చాలా బెటర్ గా ఉంటుంది. సో పారామిలిటరీ ఫోర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అంటే సిఎస్ఎఫ్ జాబ్ అనమాట. సో సిఎస్ఎఫ్ జాబ్ వచ్చేసి శాలరీ వచ్చేసి సేమ్ యాజ్ సిఆర్పిఎఫ్ లాగానే ఉంటుంది. ఒక 3-4 వేలు అటు ఇటు ఉంటుంది తప్ప శాలరీ మాత్రం సేమ్ గా ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి ఫ్యామిలీ అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ పెట్టుకోవచ్చు ఈ సిఎస్ఎఫ్ లో. ఓకేనా? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ జాబ్ అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీని డ్యూటీస్ వచ్చేసి మనకు 8 అవర్స్ మినిమం డ్యూటీ ఉంటుంది అనమాట. దీని పక్కా లొకేషన్ పక్కా డ్యూటీ అయితే ఉంటుంది. సిఆర్పిఎఫ్ లాగా అక్కడ ఇక్కడ అని కాదు, ఒక పక్కా లొకేషన్ ఇస్తారు. ఆ పక్కా లొకేషన్ లోనే మీరు 8 అవర్స్ డ్యూటీ చేసుకొచ్చి మళ్ళీ మీరు ఇంటికి వస్తే మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ కూడా చేయరు, మళ్ళీ నెక్స్ట్ డే మీకు డ్యూటీ వచ్చే వరకు. సో చాలా బాగుంటుంది. సిఎస్ఎఫ్ లో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి, ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి. సో ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మన సిఆర్పిఎఫ్ లాగానే మార్కాలు, రోల్ కాలు ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ పెట్టుకున్న వాళ్ళకి ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. చాలా బాగుంటుంది సిఐఎస్ఎఫ్ పరంగా చూసుకున్నట్టయితే. అలాగే ప్రమోషన్స్ విధంగా చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ సిఆర్పిఎఫ్ లాగానే ఉంటుంది. 18 సంవత్సరాలు మీకు హవల్దార్ కావాలనుకుంటే హెడ్ కానిస్టేబుల్, లేదంటే మీరు మధ్యలో ఎగ్జామ్స్ రాసి మంచిగా పై పొజిషన్ లో కూడా మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. లీవ్ పరంగా చూసుకున్నట్టయితే అన్ని ఫోర్స్ లకు వచ్చేసి మినిమం
సిఎస్ఎఫ్ కు వేరే ఉంటుంది, దీని అన్నిటికి వేరే వేరే ఉంటుంది లీవ్స్ పరంగా చూసుకున్నట్టయితే. సిఎస్ఎఫ్ లో చూసుకుంటే ఫ్యామిలీ వరకు కొంచెం లీవ్స్ తక్కువ ఉంటాయి, ఈఎల్ వచ్చేసి 30 days ఉంటుంది, అలాగే సిఎల్ వచ్చేసి 15 days మాత్రమే ఉంటుంది. సిఆర్పిఎఫ్ లో చూసుకున్నట్టయితే లీవ్స్ వచ్చేసి ఈఎల్ 60 days ఉంటుంది, అలాగే సిఎల్ వచ్చేసి 15 days అలాగే ఉంటుంది. దీంతో పాటు ఎక్స్ట్రా లీవ్స్ కూడా ఉంటాయి. ఒకటి మీరు ఇంట్లో పెళ్ళైన తర్వాత మీకు బాబు పాప పుట్టినప్పుడు 1-2 వరకు అయితే మీకు ఛాన్స్ మళ్ళీ ఎక్స్ట్రా 15 days మీకు లీవ్స్ కూడా ఇస్తారు అన్ని ఫోర్స్ లో వచ్చేసి. ఓకేనా. సో సిఎస్ఎఫ్ ఫ్యామిలీ పరంగా, శాలరీ పరంగా, డ్యూటీ పరంగా, సేఫ్టీ పరంగా అన్నిటికీ చాలా బాగుంటుంది. ఆల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ డ్యూటీస్ ఫ్యామిలీ అనేది పెట్టుకోవచ్చు. సిఎస్ఎఫ్ మెయిన్ జాబ్ వచ్చేసి మనకు మెట్రో స్టేషన్ లో ఉంటుంది, ఎయిర్పోర్ట్ లో ఉంటుంది, సెక్యూరిటీ ఇండస్ట్రియల్ లో ఉంటుంది, వివిఐపి డ్యూటీ ఉంటుంది, చాలా వరకు సేఫ్టీ పరంగా ఉంటుంది. ఏసీలో ఉంటుంది, ఎక్కువ ఫ్యాన్ల కిందనే ఇలా జాబ్ అనేది ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఉంటుంది. సిఐఎస్ఎఫ్. బిఎస్ఎఫ్ వచ్చేసి మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. సో బార్డర్ లో మాత్రమే ఉంటుంది, తర్వాత దీంతో పాటు ఢిల్లీలో కూడా ఉంటుంది. సో ఢిల్లీలో దీని మెయిన్ రోల్ ఏంటంటే వివిఐపీలకు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం. మన ప్రధాని నరేంద్ర మోదీ గారి కూడా బయట మొత్తం బిఎస్ఎఫ్ ఫోర్స్ ఉంటుంది ఆయన సెక్యూరిటీ కోసం. అమిత్ షా గారి కూడా, ముర్ము గారి కూడా, ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కూడా బిఎస్ఎఫ్ ఫోర్స్ అనేది బయట వీళ్ళకు వివిఐపి డ్యూటీలు అనేది వీళ్ళు చేస్తారు. దీంతో పాటు వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా బిఎస్ఎఫ్ చేస్తుంది. వీళ్ళు చాలా రిస్క్ తో కూడిన జాబు. దీంట్లో ఫ్యామిలీ పెట్టుకోవడానికి చాలా తక్కువ అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఢిల్లీలో వస్తే మాత్రం వీళ్ళకు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. శాలరీ పరంగా చూసుకున్నట్టయితే అన్ని ఫోర్సుల కంటే బిఎస్ఎఫ్ కొంచెం బెటర్ గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. లీవ్ పరంగా చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇస్ అన్నిటికి ఉన్నట్టే దీనికి కూడా ఉంటుంది. సో లీవ్స్ కూడా మీరు దీంట్లో వెళ్ళొచ్చు. కాకపోతే ఫ్యామిలీ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే తప్ప వేరే దానికి అన్నిటికీ జాబ్ తో రిస్క్ కూడా ఉంది. కానీ శాలరీ పరంగా చూసుకున్నట్టయితే బిఎస్ఎఫ్ ది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ అండి. సో ఐటీబీపీ చూసుకున్నట్టయితే చాలా రిస్క్ తో ఉన్న జాబ్, ఇది చాలా మంచులోనే ఉండే జాబు. ఇది కేవలం మన సౌత్ లో కేవలం చిత్తూరులో మాత్రమే ఉంది, ఇంకెక్కడా కూడా సౌత్ లో లేదు. అలాగే బెంగళూరులో ఒకసారి కర్ణాటకలో ఉంది. దాని తర్వాత మనకు సౌత్ లో ఎక్కడ కూడా ఇది ఐటీబీపీ మీకు చూడడానికి కూడా కనబడదు. దాంతో పాటు ఢిల్లీలో కూడా ఐటీబీపీ మీకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఐటీబీపీలు అనేది ఎక్కువ హిమాచల్ ప్రదేశ్ మంచుకొండలోని, కాశ్మీర్ మంచుకొండలో ఇలా మాత్రమే ఐటీబీపీ మీరు చూడడానికి ఉంటుంది. శాలరీ పరంగా చూసుకున్నట్టయితే ఐటీబీపీ కూడా ది బెస్ట్ గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు చిత్తూరు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మీరు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయితే ఒకవేళ అక్కడ కూడా ఛాన్స్ పెట్టుకోవచ్చు. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా మీరు ఫ్యామిలీ అనేది పెట్టుకోవచ్చు. సో ఫ్యామిలీ పరంగా కూడా ఐటీపీపీ కాన్సెప్ట్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో శాలరీ పరంగా ఐటీపీపీ ది బెస్ట్. శాలరీ కూడా అన్నిటికంటే పోల్చుకుంటే దీనికి ఇంకొంచెం బెటర్ శాలరీ అనేది ఉంటుంది అనమాట. మినిమం 60,000 వరకు వీటికి శాలరీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్బి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సిఆర్పిఎఫ్ లో అన్ని డ్యూటీలు చేస్తూ ఉంటది. ఢిల్లీలో కూడా బీబీఐపీ డ్యూటీలు, ఎలక్షన్ డ్యూటీలు, ఎల్లో డ్యూటీలు ఇవన్నీ కూడా ఎస్ఎస్బి చేస్తూ ఉంటది. సో దీనికి కూడా మంచి శాలరీ ఉంటుంది. కాకపోతే దీనికి ఎక్కువ ఏంటంటే ఫ్యామిలీ పెట్టుకోవడానికి కూడా దీని కూడా కొంచెం బాగానే ఉంటుంది. దీంట్లో ఎస్ఎస్బిలో వచ్చేసి డ్యూటీస్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్ఎస్బి కూడా సేమ్ యాజ్ మన సిఆర్పిఎఫ్ చేస్తున్నట్టే డ్యూటీస్ ఉంటాయి. సో దానికి దీనికి పెద్ద పోలిక ఏం డిఫరెంట్ అనేది ఏం కూడా లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అస్సాం రైఫల్స్ అండి. సో అస్సాం రైఫల్ డ్యూటీ వచ్చేసి మనకు సేమ్ నార్త్ ఈస్ట్ లో మాత్రం ఉంటుంది. ఇది మన సౌత్ లో అయితే అస్సలు ఉంటుంది. మీరు ఒక్కసారి అస్సాం రైఫల్ వెళ్తే మాత్రం దీనికి మీరు నార్త్ లో ఉంటారు. ఎప్పుడు కూడా మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు సౌత్ కన్నా ఒక్కసారి కూడా రారు. మీరు ఫ్యామిలీ పెట్టుకోవాలన్నా కూడా ఆ అస్సాం రైఫల్స్ నార్త్ ఈస్ట్ లోనే అయితే పెట్టుకోవచ్చు. దీంతో పాటు అస్సాం రైఫల్స్ కి క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఆర్మీకి ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. సో అస్సాం రైఫల్స్ అనేది చాలా మంది కూడా ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే అస్సాం రైఫల్ ది బెస్ట్ జాబ్ అనేది చాలా మంది చూస్తూ ఉంటారు. దీంట్లో డ్యూటీస్ అయినా, తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీస్ అయినా, వేరే ఏదైనా అలౌన్సెస్ అయినా, శాలరీ అయినా కూడా అస్సాం రైఫల్స్ ది బెస్ట్ గా ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో వీటన్నిటిలో పోల్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్యామిలీ పెట్టుకోవడానికి నెంబర్ 1 పొజిషన్ లో ఉందంటే సిఎస్ఎఫ్ ఉంది, సెకండ్ వచ్చేసి సిఆర్పిఎఫ్ ఉంది, తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి ఉంది, తర్వాత వచ్చి అస్సాం రైఫల్స్ ఉంది, తర్వాత వచ్చేసి బిఎస్ఎఫ్ ఉంది, లాస్ట్ లో ఐటీబీపీ అయితే ఉంటుంది అనమాట. సో వీటన్నిటిలో మీరు ఫ్యామిలీ ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ చాయిస్ పెట్టుకోవాలనుకుంటే బెస్ట్ గా సిఎస్ఎఫ్ పెట్టుకోండి, తర్వాత సిఆర్పిఎఫ్ అయితే పెట్టుకోండి. చాలా మంది వరకు అయితే ఈ రెండే అనేది ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కానీ అస్సాం రైఫల్స్ కూడా చాలా మంది పెట్టుకోవాలి. ఎందుకంటే ది బెస్ట్ జాబ్ కూడా అస్సాం రైఫల్స్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. సో పారామిలిటరీ ఇవన్నీ ఫోర్స్ లో కూడా అన్నిట్లో కూడా మీకు కోబ్రా, కమాండో, తర్వాత ఎన్ఎస్జి, ఎన్ఐఏ ఇవన్నిటి కూడా మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అన్ని ఫోర్స్ లో ఉంటుంది, ఒక సిఆర్పిఎఫ్ లో కాదు, సిఎస్ఎఫ్ లో, బిఎస్ఎఫ్ లో, ఐటీబీపీ లో, ఎస్ఎస్బి లో, బిఎస్ఎఫ్ లో అన్నిట్లో కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోబ్రా, కమాండో, ఎన్ఎస్జి, ఎన్సీఏ, ఎస్డిజి వీటన్నిట్లో కూడా మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చాలా అడిషనల్ కోర్సులు అనమాట. ఇవన్నీ ఎక్కువ చేస్తే వీటితో పాటు మీకు శాలరీ కూడా పెరుగుతాయి, వీటితో పాటు మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి, మీకు మంచి పొజిషన్ లో కూడా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. సో ఒకవేళ ఎన్ఎస్జి వస్తే మాత్రం మీకు ప్రధాని నరేంద్ర మోదీ గారు సెక్యూరిటీ కూడా మీకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కోబ్రా వెళ్తే మాత్రం మీకు అడవిలో ఒక 5 సంవత్సరాలు చేస్తే తర్వాత మీరు మొత్తం జీసీలో ఉంటారు, గ్రూప్ సెంటర్ లో ఫ్యామిలీ పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు.
కమాండో అయితే మీ బాడీ ఫిట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు స్పెషల్ డ్యూటీలు ఏమైనా వస్తే కమాండోలకు అయితే ఇస్తారనమాట. సో ఇది అనమాట శాలరీ పరంగా చూసుకుంటే ఎస్ఎస్జిడిలోని పారామిలిటరీ ఇన్ని వీటికి సంబంధించిన ఫ్యామిలీ పరంగా శాలరీ పరంగా అన్నిట్లో ది బెస్ట్ ఉన్నాయని చెప్పాను మీకు. సో మీరు ఏదైనా ఫస్ట్ ఛాన్స్ పెట్టుకోవాలనుకుంటే దీంట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ రాలేదు, మెడికల్ గురించి, ఎగ్జామ్ గురించి, ఫిజికల్ టెస్ట్ గురించి మీకు నన్ను ఇంకా అడగాలనుకుంటే మీకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేయొచ్చు. నా ఐడి వచ్చేసి మీకు కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఆ యాప్ కి సంబంధించిన లింక్ అలాగే నా ఐడి కూడా అక్కడ పిన్ చేస్తాను. ఐడి మీరు నాకు ఎంటర్ చేస్తే నా ఐడి మీకు వస్తుంది. అప్పుడు దాని ద్వారా మీరు నాకు కాల్ చేయొచ్చు. 24 hours మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా నాకు అడగవచ్చు అనమాట. సో మర్చిపోకండి, వీడియోని చూస్తే ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.